నేను భరద్వాజ్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. లైక్ ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. లైక్ గంగలో రావడం, మునగడం అనేది జనరల్గా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. బట్ ఇప్పుడు 144 సంవత్సరాలు, దాదాపు 140 సంవత్సరాలకు వచ్చే ఒక మహాకుంభమేళాలో వచ్చి ఇక్కడ ఒక స్నానాన్ని ఆచరిస్తే వాళ్ళు శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారు అన్నది అది జగమెరిగిన సత్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని కోట్ల మంది ఇక్కడ ఈ సంగమంలో ఉన్నా సరే అన్ని సదుపాయాలు చాలా బాగా సమకూర్చారు. ప్రభుత్వం దీన్ని చాలా చక్కగా నిర్వర్తించింది. స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని అది సంపూర్ణంగా నెరవేర్చారు. మీరు ఒకసారి ఇలా చుట్టూ చూస్తే మొత్తం చాలా శుభ్రంగా ఉంది. సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఇప్పటికే కోట్లాది మంది వచ్చారని చెప్పేసి ఇంకా రాబోయే కాలంలో చాలా కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇన్ని కోట్ల మంది ఇలా కలవడం అనేది మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఇది యావత్ ప్రపంచంలో ఇక్కడ మాత్రమే, కేవలం భారతదేశంలో మాత్రమే జరిగే ఒక పెద్ద పండుగ. ఇది ఏ విధమైన వేరే సంస్కృతుల్లో ఎక్కడా లేదు ఇంత పెద్ద పండుగ. ఇది కేవలం హైందవ ధర్మంలో మాత్రమే ఉంది, మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ఇది సైంటిఫిక్గాను ప్లస్ ధార్మికంగాను అన్ని విధాల ఇది ఒక మహోన్నతమైన అదొక ఘట్టం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇక్కడ వచ్చి కొంత ఇబ్బంది పడ్డారు గతంలో అంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఎన్ఐఆర్ఎఫ్ బృందాలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఒకసారి అలా చూసారంటే మీకు ప్రతి 10 అడుగులకు 20 అడుగులకు ఎవరో ఒకరు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు. ఎన్ఐఆర్ఎఫ్ బృందాలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాయి వాళ్ళ విధులను. సో ఎటువంటి అసౌకర్యం లేదు. భక్తులకు, ప్రజలకు అందరికీ సాఫీగా ఉంది మొత్తం. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రావాలని అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితులు భయపడుతున్నాయి. ఎందుకంటే అప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించేందుకు రావచ్చు అంటారు. తప్పకుండా రావచ్చండి. ఏదో చిన్న చిన్న అపశృతులు జరగడం ఎక్కడైనా అది సహజం. బట్ దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా మిగిలినవన్నీ చూస్తే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చినా కూడా సౌకర్యాలన్నీ ఒక చిన్న పొరపాటును ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుంది. ఇప్పుడైతే అటువంటి అసౌకర్యాలు ఏం లేవు, చాలా బాగుంది. 140 సంవత్సరాలకు జరిగే దీన్ని అందరూ వచ్చి సద్వినియోగం చేసుకొని వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి ఇది దోహదపడుతుంది.